దాదాపు 2600 లీటర్స్ ఫ్రీగా పంచాను. Guys, welcome to Prakriti Pulse. Guys, welcome to Prakriti Pulse. ఈరోజు మనం శ్రీ భాగ్య ఎకో ఫ్యూజన్ ఇండస్ట్రీస్ దగ్గర ఉన్నాము. సో అనిల్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు మనతో పాటు. సార్ తోటి ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి అందరికీ. నా పేరు వచ్చి అనిల్ కుమార్ రెడ్డి, బోనాల నాది, స్వగ్రామం లింగాల మండలం, కడప డిస్టిక్. నేను వచ్చి శ్రీ భాగ్య ఎకో ఫ్యూజన్ ఇండస్ట్రీస్ స్థాపించి 2 months అయింది. దీనిలో యాక్చువల్గా ఏంటంటే బనానా ముద్దు నుంచి తీసుకొచ్చిన దాన్ని ఫైబర్ తీసి, ఆ ఫైబర్ తీసేటప్పుడు గుజ్జు వస్తుంది, ఆ గుజ్జులో నుంచి వాటర్ తీసి వాటర్తో జీవామృతం తయారు చేస్తున్నాను. సో నార్మల్ జీవామృతానికి ఈ జీవామృతానికి డిఫరెన్స్ ఏంటి? నార్మల్ జీవామృతం అంటే ఓన్లీ వాటర్తో చేస్తారు, కానీ ఇది ఈ జీవామృతం అంటే ఏంటంటే బనానా ముద్దుని తీసిన నీళ్ళతో చేస్తాము. దానిలో ఏంటంటే న్యూట్రిషన్స్, పోషక విలువలు ఎక్కువ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే నేను 2 months బ్యాక్ నుంచి దీన్ని మామూలుగా వాడుతున్నాను. కాకపోతే మనము ఈ విధంగా చేస్తే ఇంకా న్యూట్రిషన్స్ వాల్యూ పెరుగుతాయి కదా అనే దీంతో నేను ఇది స్టార్ట్ చేసి జీవామృతం అనేది ఈ విధంగా తయారు చేస్తాను. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది మీకు? అంటే యాక్చువల్గా నేనేమంటే కన్నా అది బేసికల్గా పైప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, దానికోసం అని చెప్పి నేను విశాఖపట్నము, విజయవాడ, హైదరాబాదు, తమిళనాడులో కోయంబత్తూరు, సేలము ఈ పక్క అంతా చూసి వచ్చాను. అక్కడ చూసేదంటే అక్కడ అరటి పండ్లు ఎక్కువ, తమిళనాడు సైడ్, కోయంబత్తూరు ఆ సైడ్. అరటి చెట్లతో ఏం చేస్తానంటే వాళ్ళు ఆ గుజ్జును తీసి ఫైబర్ తీస్తారు. ఆ ఫైబర్ని తీసిన తర్వాత వచ్చే దాంతో ఆ గుజ్జులో నుంచి కూడా మళ్ళీ వాళ్ళు బయో ఫర్టిలైజర్గా కన్వర్షన్ చేసి, తమిళనాడులో కోయంబత్తూరు ఫర్టిలైజర్గా కన్వర్షన్ చేసి ఆ వాటర్తో చాలా రకాలుగా చేస్తున్నారు వాళ్ళు. చాలా రకాలుగా, ఒక్క జీవామృతమే కాదు, చాలా రకాలుగా తయారు చేస్తున్నారు. ఆ రకాలలో నేను ఎంచుకునేదంటే జీవామృతం. అది కేవలం అది ఎందుకు ఎంచుకున్నానంటే ఆల్రెడీ మన పక్క జీవామృతం అనేది చేస్తున్నారు. అదేవిధంగా నేను వాడుతున్నాను కూడా, ముందు నుంచే నేను పెట్టక ముందు నుంచి జీవామృతం వాడుతున్నా. కానీ మనము బనానా ఫైబర్ తీసిన వాటర్తో చేస్తే కనుక న్యూట్రిషన్స్ వాల్యూ కానీ పోషకాలు కానీ చాలా బాగుంటాయి అనేది నేను అక్కడ అంతా మొత్తం చూసి నేను నమ్మి ఇక్కడ స్టార్ట్ చేశాను. ఓకే ఓకే. సో మీరు చాలా మంది రైతులకి కూడా ఇచ్చినారని మేము విన్నాము. సో మీ ఎక్స్పీరియన్స్ చేసేది దీనివల్ల? నేను వచ్చి 1.5 months బ్యాక్ స్టార్ట్ చేశాను. ఇది స్టార్ట్ చేసేటప్పుడు మామూలుగా ఏంటంటే అరటి ముద్దుతో తీసిన వాటర్తో చేసినది ఎవరు లేరు చుట్టుపక్కల. దాన్ని నమ్మాలన్నా, దానివల్ల ఉపయోగాలు ఉన్నాయన్నా కూడా రైతు కనీసము దాని గురించి అవగాహన ఉండాలి. కాబట్టి దాదాపు 2600 లీటర్స్ ఫ్రీగా పంచాను ఆల్రెడీ చుట్టుపక్కల రైతులకు అందరికీ. అది పనిచేసిన తర్వాత వాళ్ళు వాడుకున్నారు. దాంట్లో ఒక 20% మంది చెప్పినారు ఫీడ్బ్యాక్. అయితే కనుక వాళ్ళు చెప్పడం ఏమంటే ఆకులు బాగా నల్లగా వస్తున్నాయి, చెట్టు బాగా కాంతివంతంగా కలగా కనపడుతుంది. ఇప్పుడు ఈ ప్రస్తుతానికి 1 monthలో ఒక్కసారి వాడిన వాళ్ళు. ఇది ఏమంటే కనుక మనం ఒక్కసారికే పోషకాలన్నీ తెలియాలా, ఒకటేసారి వచ్చేయాలంటే కాదు. మన భూమి ఆల్రెడీ మొత్తం ఫర్టిలైజర్కి అలవాటు పడి అంతా మొత్తం పాడైపోయింది. ఇప్పుడు ఇది కనీసం 2-3 సార్లన్నా వాడితే కనుక దాని గురించి ఏమనేది బాగా కనపడుతుంది, రిజల్ట్ అనేది కనపడుతుంది. ఇంకోటి ఏం చేస్తున్నారంటే రైతులు దీనివల్ల ఏముంటుందంటే మెయిన్ మైక్రోబ్స్ ఉంటాయి. ఆ మైక్రోబ్స్ ఏమవుతుందంటే రైతులు ఈరోజు తీసుకెళ్తారు, 10 లీటర్లు తీసుకెళ్తారు, వెంటనే మళ్ళీ దాన్ని ఏం చేస్తున్నారంటే ఈరోజు వదిలిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఫర్టిలైజర్ వదులుతారు, కెమికల్ వదులుతారు. కెమికల్ వదలడం వల్ల ఈ మైక్రోబ్స్ అనేవి చనిపోతాయి. అది రైతులు దానికి అలవాటు పడాలంటే ఇంకోటి ఏమంటారంటే అరటి చెట్లకు, మెయిన్ అరటి చెట్లకు తీసుకున్నారు. అరటి చెట్లకి ఏంటంటే ముందు 5 రోజులు, తర్వాత 5 రోజులు ఫర్టిలైజర్ వదలకూడదు, కెమికల్. అది చెప్పినారంటే రైతులు చాలామంది క్వశ్చన్ అడిగినది ఏమంటే కనుక మాకు 10 రోజులు ఫర్టిలైజర్, కెమికల్ వదలకపోతే మాకు నిద్ర రాదు. ఇది షార్ట్ పీరియడ్లో మనకు వచ్చేది కదా అరటి చెట్లు అనేది, మళ్ళా వస్తాయనేది లేదు కదా. దానికోసమని మనము కంపల్సరీ మేము ఫర్టిలైజర్ అయితే వాడతాము అనే ఫీలింగ్లో ఉన్నారు. ఇంకా మనం ఏంటంటే అరటి చెట్లు కాకుండా వేరే వాళ్ళకి టమాటో రైతులకు ఇచ్చాము. మదనపల్లికు మంచి రిజల్ట్ ఉంది. ఇప్పుడు కంటిన్యూగా పోతుంది మదనపల్లికు. నిన్ననే విశాఖపట్నం దగ్గరికి కూడా పంపించిన, పాలకొండ, విశాఖపట్నం కూడా యూట్యూబ్లో చూసి పెట్టారు, అక్కడికి కూడా పంపించినాను. మదనపల్లి, కడప, కదిరికి పూల చెట్లకు పోతుంది. దీని వరకు అయితే బాగుంది బెనిఫిట్. ఇంకా చీనా చెట్లకు ఇంకా నీళ్లు స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇంకా ఎవరికి ఇవ్వలేదు. అరటి చెట్ల వరకు అయితే ఈ విధంగా ఉంది. కెమికల్ వదులుతారు కాబట్టి అది దానివల్ల ఉందా లేదా లాభం అనేది నాకైతే కానీ నేను 1.5 month నుంచి వాడుతున్నాను. నాకైతే ఇంతవరకు గొలకు కానీ ఏదే కానీ ఇబ్బంది
ఇబ్బంది రాలే, అసలు గొలకు కూడా ఇంతవరకు మందు కొట్టలే నేను, అంత బాగా వచ్చింది గొల కూడా. ఈ బనానా ఎక్స్ట్రాక్ట్ జీవామృతంలో బాగా పొటాషియం ఉంటుందని. అవునవును, దీంట్లో పొటాష్, జింకు, కాల్షియం మొత్తం అన్ని రకాలు ఉన్నాయి. దీన్ని కూడా మళ్ళీ ల్యాబ్ టెస్ట్ కూడా చేయించాను, ఎందుకంటే కన్నా రైతులకు చూపిద్దాము ఇది కూడా అని ల్యాబ్ టెస్ట్ చేయించాను. హైదరాబాద్లో KN బయోటెక్లో చేయించాను. ల్యాబ్ రిపోర్ట్ కూడా ఫాస్ఫరస్ కానీ, జింకు కానీ, కాల్షియం కానీ, కార్బన్ అన్నీ బాగున్నాయి. దీంట్లో పొటాష్ శాతం ఎక్కువ ఉంటుంది. ఆ పొటాష్ శాతం వల్ల ఏమవుతుందంటే కన్నా మనం చెట్లకు స్ప్రే చేసినప్పుడు కూడా దానికి పూత కానీ, పిందె కానీ పట్టుకోవడం కానీ, మనం డ్రిప్ ద్వారా ఇచ్చినప్పుడు పీచు వేలు పెరుగుదలకు కానీ, చెట్లు కూడా బాగా కలగా కనపడుతుంది. ప్లస్ ఆకులు కూడా బాగా నల్లగా బాగుంటుంది, కాంతివంతంగా చెట్టు చూసేదానికి బాగా కనపడుతుంది. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే చెట్లు బాగా కనపరావాల, తర్వాతనే మనకు ఏదైనా సరే గ్రోత్ అనేది ఉంటుంది. అదైతే కన్నా ఇప్పటి వరకు మేము గమనించేదైతే అదైతే గమనించినాము ఒక 2 months 2.5 months నుంచి. ఇట్లా ఈ బనానా ఎక్స్ట్రాక్ట్ తోటి ఓన్లీ జీవామృతమేనా లేకపోతే ఇంకా చేయాలని ఉంది, ప్రాసెస్లో ఉన్నాము. అది కొంచెం ఇంకా ఒక 2 months టైం పడుతుంది, అది కూడా చేస్తాం. సో ఇదేంటన్నా, ఇది వచ్చి బనానా ముద్దు నుంచి ఫైబర్ తీసిన తర్వాత, వాటర్ తీసిన తర్వాత వచ్చే పల్ప్ ఇది. దీన్ని ఏమంటే కదా మళ్ళీ ఇంకో మిషన్ వేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఆవు మూత్రము, ఆవు పేడ ఇవన్నీ కలిపేసి మళ్ళీ దీన్ని ఫర్టిలైజర్గా కన్వర్షన్ చేసి రైతు. సో దీన్ని కూడా మీరు డైరెక్ట్గా కంపోస్ట్గా తయారు చేసి బయటికి దీనిలో కంపోస్ట్గా తయారు చేస్తాము. బనానాలో ఏది వేస్ట్ చేయకుండా దాన్ని కంపోస్ట్గానే చేసి రైతులు తగ్గిస్తాం. దీని రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఇది ఇంకా నేను తయారు చేయలేదు, ఇది తయారు చేయండి. తయారు చేసిన తర్వాత దీన్ని కూడా రిపోర్టింగ్ లాభం పంపించి వేస్ట్ చేస్తాం. లేదంటే ఆన్లైన్ అంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా వస్తున్నారు రైతులు, అంటే ఫోన్ చేస్తారు. మేమే డైరెక్ట్గా APSRTC కార్గోలో పంపిస్తుంటాము. ఇక్కడికి లోకల్గా వచ్చిన వాళ్ళకు వాళ్ళకి క్యాన్లో తెచ్చుకుంటారు, వాళ్ళకి సపరేట్గా దాంట్లో పోయిస్తాం. సో మీకు సపరేట్గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా? ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది. జీవధార ఆర్గానిక్స్ అని కొడితే కానీ ఇన్స్టాగ్రామ్ వస్తుంది, యూట్యూబ్ కూడా జీవధార ఆర్గానిక్స్ అని కొడితే వస్తుంది.